గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ప్రధానంగా 3 గ్రహాలు 6వ రాశిలో ఉన్నాయి. రవి, బుధ, కేతువులు. 7లో చంద్రుడు, 3లో కుజుడు, 2లో గురువు, ఏకాదశంలో శని. మంచి ఉత్తమ కాలం నడుస్తోంది. ఎన్నో గొప్ప విజయాలు సాధించడానికి ఈ సమయాన్ని కేటాయించండి. ఈ వారంలో అనుకున్నది సాధించే అవకాశం అధికంగా ఉంది. మన ఆలోచనలే మన భవిష్యత్తు కాబట్టి మంచి ఆలోచన విధానంతో ప్రణాళికలు సిద్ధం చేసి శుభ ఫలితాలు సొంతం చేసుకోండి. అత్యధికంగా గ్రహాలు శుభాన్నిస్తున్నాయి. ఉద్యోగంలో విశేషమైన శుభాలుంటాయి. అధికారుల అండ లభిస్తుంది. తోటివారి నుండి మంచి జరుగుతుంది. ఎన్నాళ్ళగానో చేయాలనుకున్న ప్రయత్నాలకు కార్యరూపం వస్తుంది. మీ మాట నలుగురు వింటారు. సమాజంలో తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఏ పని ప్రారంభించినా త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. వ్యాపారంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది సిద్ధిస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో అదృష్టం త్వరగా వరిస్తుంది. సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం ఉత్తమం. మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియచేస్తారా గురుగారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దానాలు అవసరం లేదు.